అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం పందులలో కనిపించే ఒక అరుదైన ప్రాణాంతకమైన వ్యాధి ఎన్సెఫలైటిస్ గురించి తెలుసుకుందాం. మనం చూస్తున్న ఈ పంది గుండ్రంగా తిరుగుతూ తల ఒక పక్కకు వాల్చి మేత మేయకుండా నీరసంగా ఉండి మెదడువాపు లక్షణాలు చూపిస్తుంది. ఈ వ్యాధికి చాలా రకాల కారణాలు ఉంటాయి. వైరల్, బ్యాక్టీరియల్ లేదా కొన్ని రకాల నట్టల వల్ల కూడా కలుగుతుంది. ఈ బ్యాక్టీరియా లేదా వైరస్ పాడైపోయిన ఫీడ్ ద్వారా లేదా నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. మెదడును ప్రభావితం చేసి నరాలకు సంబంధించిన లక్షణాలు చూపిస్తాయి. చికిత్సకు గాను పెన్సిలిన్ లేదా ఎండ్రోఫ్లాక్సిన్ వంటి యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు ఇవ్వాలి. అవసరమైతే ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాలి. ఈ వీడియోలో చూస్తున్న పందికి ఎండ్రోఫ్లాక్సిన్ ఇంజెక్షన్, బి కాంప్లెక్స్ ఇంజెక్షన్, జ్వరానికి గాను మెలాక్సికమ్ ఇంజెక్షన్ చేయడం జరిగింది. ఈ చికిత్స చేశాక 2 రోజుల లోపలే పంది కోలుకొని మేత మేయడం మొదలుపెట్టింది. ఇది పంది పూర్తిగా కోలుకున్న వీడియో. ఇప్పుడు అది సాధారణంగా నడుస్తూ మేత మేస్తుంది. ఈ కేసు ద్వారా మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే, మొదట లక్షణాలు కనిపించిన వెంటనే వెటర్నరీ డాక్టర్ను సంప్రదించాలి. చాలామంది పందులకు పాడైపోయిన ఫుడ్ను మేతగా వేస్తుంటారు. అలా చేస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పందులకు అవసరమైన డివార్మింగ్ మందులు, బలం మందులు వాడాలి. అవసరమైన అన్ని టీకాలు చేయించాలి. పందుల పెంపకంలో ఉపయోగించే మందులు, టీకాల గురించి పూర్తి వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉంది. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన టాపిక్ గురించి ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి. ధన్యవాదాలు.